Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం కొంత తక్కువగా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇవాళ ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి. మనకందరికీ కూడా తెలుసు, ఇంకొక 2 రోజుల్లో మనం మే 13వ తారీఖున ఓటింగ్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి సంస్కరణ వచ్చింది, విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం అనేటువంటిది కార్పొరేట్ చేతుల్లో ఉండాలా లేక ప్రభుత్వం చేతుల్లో ఉండాలా అనేటువంటిది మొట్టమొదటిగా ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారి సమయంలో మన విద్యా వైద్యం ఈ రెండు కూడా కార్పొరేటీకరణ జరిగిపోయింది. ప్రజలు వాళ్ళ జేబుల్ని చిల్లు చేసుకుని, ఆస్తులు అమ్ముకుని విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ఏ రకమైనటువంటి బాధలు పడ్డారో దరిదాపుగా 40 సంవత్సరాల పాటు మనం చూస్తూనే వచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది 59 నెలల్లో అంటే, స్కూలు దగ్గర నుంచి కూడా మెడికల్ కాలేజీల దాకా బ్రహ్మాండమైనటువంటి ఆధునికీకరణ జరగటంలో సందేహం లేదు. ఇంకొకటి కూడా మీ అందరికీ తెలుసు, విద్య అంటే 1వ క్లాస్ దగ్గర నుంచి దరిదాపుగా ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా కూడాను అంతా కార్పొరేటీకరణ అయిపోయి లక్షల ఫీజులు కూడా మనం చెల్లించినటువంటిది మనలో చాలామందికి కూడా ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండే ఉంటుంది. ఇవాళ ఈ 59 నెలల్లోనే నాడు నేడు కింద మన యొక్క స్కూళ్ళనన్నిటిని కూడా, గవర్నమెంట్ స్కూళ్ళని ఆధునికీకరణ చేయటం అనేటువంటిది కూడా మనందరం చూసాం. మనందరం కూడా ఓటు వేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఒక్కసారి మన ఊళ్ళో కానీ లేకపోతే పక్కన కానీ ఎక్కడైనా సరే ఈ గవర్నమెంట్ స్కూళ్ళు ఎట్లున్నాయి అనేటువంటిది ఒక్కసారి చూసిరండి. అంతేకాదు, మనందరికీ తెలుసు, ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోవటం మూలకంగా చాలామంది మనలో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడినటువంటిది మనందరికీ తెలుసు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, దేనికి వెళ్ళినప్పటికీ కూడా మనకి ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఉండటం, దాన్ని ఇంతకుముందు ఎప్పుడైతే కార్పొరేటీకరణ ఉండటంతో కొంతమందికి మాత్రమే ఆ చదువు లభ్యం అవ్వటం మనందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ప్రతి పాఠశాలలోనూ కూడా 6వ తరగతి నుంచి కూడా ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోధన ఇవ్వటం, 8వ తరగతి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టడం, బడి పిల్లలకి బైలింగ్వేల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వటం, అంటే ఒక పేజీ ఇంగ్లీష్లో ఉంటుంది, మరో పేజీలోనేమన్నా తెలుగులో ఇవ్వటం. బడులు తెలిసేసరికల్లా ఈ విద్యా కానుకనివ్వండి, లేకపోతే పిల్లలకి గోరుముద్ద, బడి అన్నిటికంటే ముఖ్యమైనది బడికి పిల్లల్ని పంపేటువంటి తల్లికి అమ్మ ఒడి, ఇది ఒకటి చాలా ఈ దేశం మొత్తం కూడా ఎక్కడా లేనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఎందుకంటే తల్లి వాళ్ళ పిల్లల్ని తనతో పాటు పనికి తీసుకుని వెళ్ళటం అనేటువంటిదే స్కూల్ డ్రాప్ అవుట్స్కి చాలా కారణం. కాబట్టి అమ్మ ఒడి ఇచ్చి ఆ తల్లికి పిల్లవాడిని పంపిస్తున్నందుకు ఇచ్చి, ఆ పిల్లవాడికి గోరుముద్ద ద్వారా భోజనం పెట్టించి, ఆ పిల్లవాడికి స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చి, ఆ పిల్లవాడికి ట్యాబులు ఇచ్చి, ఆ పిల్లవాడికి పుస్తకాలు ఇచ్చి, ఈ రకంగా విద్యా విధానాన్ని సంస్కరించినటువంటి మాట వాస్తవం. ఇది మనందరం కూడా ఒప్పుకొని తీరాలి, రాజకీయాలకు అతీతంగా. ఇంకోటి కూడా, బడులు తెరిచేటప్పటికల్లా మనకి ఎప్పుడు పుస్తకాలు ఉండేవి కాదు, కానీ ఈసారి పుస్తకాలు ఇవ్వటమే కాదు, అన్నీ కూడా సమకూర్చడం అనేటువంటిది చూసాం. అంతేకాదు, ఫీజు రింబర్స్మెంట్ ఎప్పటి నుంచి ఇంటర్మీడియట్ టైప్ దగ్గర నుంచి కానివ్వండి, మనం ఇంజనీరింగ్ చదువుతున్నా లేకపోతే మెడికల్, వీటన్నిటికీ కూడాను అన్నిటికీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది ఇవాళ ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం. కాబట్టి ఇవాళ రోజున విద్యా విధానాన్ని నూతన వరవళ్ళు తొక్కినటువంటి ఈ ప్రభుత్వాన్ని చూడండి. విద్య అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత కాదు అన్నటువంటి చంద్రబాబు గారి సమయంలో ఏ రకంగా కార్పొరేటీకరణ జరిగిందో, ఏ రకంగా కొంతమంది కార్పొరేట్ సంస్థలు వచ్చి ఏ రకంగా విద్య అనేటువంటిది ఒక వ్యాపారం కింద చేసేసి ప్రజల్ని దోచుకున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. సంస్కరణలు రావటం లేకపోయేటట్టయితే ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. రెండోది, మీ అందరికీ తెలుసు, వైద్యం. ఈ వైద్యం విషయంలో అసలు ఇంకా దారుణం ఉంది. ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులను ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసేసారు. ఇంకా ఇక్కడ మిగిలినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జెస్ వసూలు చేయడం బిగించేశారు. ఇక మా గుంటూరు ఆసుపత్రిలో అయితే ఎరుకలు పోరాటాలు చేసి ఒక పసికందులు కూడా తినేయటం కూడా చూసాం. ఎందుకని ఇంత జరిగింది అంటే, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వ వాటికి వ్యవస్థలకి లేదా పేదలకి ఇవన్నీ అందటాన్ని ఒప్పుకోడు. ఆయనకి కార్పొరేటీకరణ కావాలి, మార్కెటింగ్ కావాలి. అంటే బ్రాండ్గా బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్ చదువుతున్నాము, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామనేటువంటిది, చిన్న దగ్గొచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ లక్షల ఫీజులు చెల్లించుకుంటుంటే అదొక గొప్ప కింద, అదొక స్టేటస్ సింబల్ కింద ప్రజల యొక్క మైండ్ సెట్ని కూడా తయారు చేశారనేటువంటిది కూడా మనలో చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఆయన మొదటి నుంచి కూడా ఒక చీఫ్ మినిస్టర్గా ఆలోచించలేదు, ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఆలోచించేశాడు. అందువలనే ఎంతసేపటికి ఎంత లాభం వస్తుంది ఏంటి అనేటువంటిది చూశాడు. ఇక మెడికల్ విద్య ఏంటంటే, నా సమయం నుంచి కూడా చాలా కష్టం. మనకి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేవి కాదు ఆ రోజుల్లో ప్రభుత్వం నుంచి.
తర్వాత వచ్చినటువంటివన్నీ కూడా ప్రైవేటు దాంట్లోనే వచ్చినాయి. ఎన్ని కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తారనేటువంటిది, లేకపోతే ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి నేను మీ అందరికీ కూడా ఎక్కువ సమయం తీసుకుని చెప్పక్కర్లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 17 మెడికల్ కాలేజీలు తెస్తున్నాడు. ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడమే కాకుండా 750 సీట్లు ఈ సంవత్సరమే భర్తీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 5 మెడికల్ కాలేజీలు కూడా రాబోతూ ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రులను చేస్తున్నాడు. ప్రతి ఊళ్ళోనూ కూడా క్లినిక్లు వస్తూ ఉన్నాయి. అంటే ఇవాటి రోజున ఒక గ్రామ సచివాలయం, ఆ పక్కనే ఈ విలేజ్ క్లినిక్లు, ఆ తర్వాత ఒక డాక్టర్ సురక్ష, ఇవన్నీ కూడా తీసుకుని రావడంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 59 నెలల్లోనే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు. నేను ఇవాళ ఈ మెడికల్ కాలేజీలోకి వెళ్ళేటువంటి పిల్లలు రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తుని గురించి కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ విద్యా వైద్యం, వీటన్నిటికీ కూడా ఈ డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాకు ఒక్కటే భయం వేస్తుంది. మనం జాగ్రత్త పడి జగన్ గారికి ఓటేయకపోతే ఇవన్నీ కూడా రేపు పొద్దున చంద్రబాబు అమ్మేస్తాడు. చంద్రబాబు గారు అమ్మేస్తాడు అనగానే మీరందరూ వేరే నన్ను పొలిటికల్గా తీసుకోకండి. ఎందుకంటే చంద్రబాబు గారు వచ్చాక ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా అమ్మేశాడు. దాదాపుగా 50 సంస్థలు అమ్మేశాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి, పాల డైరీల దగ్గర నుంచి అన్నీ అమ్మి పారేశాడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాల డైరీలకి ఏమన్నా నష్టాలు వచ్చేవి, కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్కి ఏమన్నా కోట్లలో లాభాలు వస్తాయి. ఇది చంద్రబాబు గారు చేసింది. దయచేసి ఈ కార్పొరేట్ గద్దల చేతుల్లోకి ఈ రాష్ట్రాన్ని వెళ్లకుండా చూడండి. ముఖ్యంగా బాబు గారికి ఓటేయటం అంటే కార్పొరేట్ గద్దల్ని మళ్ళా మనం తీసుకురావటం అవుతుంది. ప్రభుత్వం అందరికీ కూడా విద్యా వైద్యాన్ని మనందరికీ ఫ్రీగా ఇస్తూ మన పిల్లల భవిష్యత్తుకి దారి తీసే విధంగా మెడికల్ కాలేజీలు కడుతూ, స్కూల్స్ని కడుతూ, ఇవాళ రోజున విదేశీ విద్యా విధానమే కాదు ప్రతి చోట కూడా ఇమీడియట్గా విద్య నేర్చుకునేటువంటి వాళ్ళకి ఈ విద్య అనేటువంటిది ఒక ఆస్తి. మనం ఇచ్చేటువంటి పిల్లవాడికి మనం ఇదే ఆస్తి అనేటువంటి జగన్ గారి యొక్క దీంతో మనకు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పనని నేను చెప్తా ఉన్నా. చివరిగా ఒక్కటే చెప్తున్నా, విద్యా వైద్యం ఈ రెండూ కనుక మనకి ఫ్రీగా లభించితే, మన యూరోపియన్ కంట్రీస్లో చెప్తూ ఉంటారు చాలా చోట్ల విద్యా వైద్యం ఫ్రీగా ఉంటుంది. మేము నెక్స్ట్ ఎంఎస్కు వాటికి వెళ్తే పలానా కంట్రీ సబ్జెక్టు కరెక్షన్ ఏదో జర్మనీ, అక్కడికి పిల్లలు చెప్తుంటారు, అక్కడికి వెళితే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది మాకు అని చెప్తారు. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. విద్యా వైద్యం ఈ రెండు మీకు ఫ్రీగా రావాలి. మీరు ఎక్కడ కూడా కష్టపడి మీ జేబులోంచి చిల్లులు చేసుకునే ఆస్తులు అమ్ముకుని ఎక్కడ కష్టపడకుండా బాధపడకుండా మీ పిల్లల భవిష్యత్తుకి కావాలి అంటే కార్పొరేటీకరణ చేసినటువంటి విద్యా వైద్య విధానాల నుంచి, చంద్రబాబు కబంధ హస్తాల నుంచి, ఆ కార్పొరేట్ గద్దల చేతుల్లో నుంచి మనం రక్షించుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మాత్రం నేను మీకు తెలియజేస్తా ఉన్నా.